ఒక రైతుకి ఇద్దరు కొడుకులు ఉన్నారండి. పెద్దవాడి పేరు లింగయ్య, రెండోవాడి పేరు రంగయ్య. ఆ లింగయ్య బద్ధకస్తుడు, ఏమీ పని చేయడు, సోమరి. అదే రంగయ్య మాత్రం చురుకైన వాడు, మంచివాడు, బుద్ధిమంతుడు. అట్లా తండ్రికి కూడా సహాయం చేసే గుణం ఉన్నవాడు. అట్లా జరుగుతూ ఉంది. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ తండ్రి చనిపోయారు. చనిపోయిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత పొలాలు వాటా వేసుకున్నారు. వాళ్ళకి ఎంత పొలం ఉంది? 20 ఎకరాలు. ఒక 50 పశువులు ఉన్నాయి. అవి ఎద్దులు, ఆవులు, దున్నలు, గేదెలు అంటారు కదండి, అవి 50 ఉన్నాయి. అప్పుడు వీడేం చేశాడంటే, ఈ బద్ధకస్తుడు ఎవరో లింగయ్య తమ్ముడిని పిలిచి, ఒరే నువ్వు కష్టపడి పని చేస్తావు, నేనేం పని చేయను, కాబట్టి ఈ పొలం అంతా నాకే, ఈ పశువులన్నీ నాకే అంటాడు. వాడు నవ్వుతాడండి. నవ్వి, అమ్మా నేను బాగుపడాలి కదా, నువ్వు అంత ఇదైతే ఎట్లా, ఆశపడితే ఎట్లా అంటాడు. సరే 4 ఎకరాలు ఇవ్వు, 2 ఎద్దులు ఇవ్వు చాలు అన్నాడు. 4 ఎకరాలు 2 ఎద్దులు ఇవ్వు చాలు అన్నాడు. అమ్మో సంపెటరు, వీడు గ్రామ పెద్ద దగ్గరికి వెళ్తే అసలు ఇంకా కొట్టేస్తాడు, వాళ్ళు ఊరుకోరు, వీడు ఊరుకున్నా వాళ్ళు ఊరుకోరు, సగం మాట ఇస్తారు. సరే సరేరా అని తీసుకో అంటారు. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెద్దవాడికి లింగయ్యకి గయాళి భార్య వచ్చింది, ఖర్చు చేసే భార్య వచ్చింది. ఈ అబ్బాయి ఉన్నాడు చిన్నవాడికి, రంగయ్యకి మాత్రం తనకి అనుకూలమైన భార్య వచ్చింది. వాడు ఎంత మంచివాడో అంత మంచి అనుకూలమైన అమ్మాయి వచ్చింది. ఇలాగా జరిగిపోతూ ఉంది. ఒక 5 సంవత్సరాలు గడిచినాయి. గడిచిన తర్వాత ఈ ఒకరోజు వాడు తిండికి కూడా లేవు, అన్నీ పోగొట్టుకున్నాడు. పెద్దవాడు ఆ తమ్ముడి దగ్గరికి, ఒరే తిండికి కూడా గడవటం లేదురా, ఎలా చెయ్యాలరా? అదే అన్నయ్య, నువ్వు బద్దకేం వదలవు, అందుకే ఇలా దరిద్రం పట్టింది అంటాడు. సరే నాకేదైనా సహాయం చేయరా అంటాడు. వీడు ఆ 4 ఎకరాలని 40 ఎకరాలు చేశాడండి. 40 ఎకరాలు చేసుకున్నాడు. 50 పశువులను చేసుకున్నాడు. 50 పశువులు ఉన్నాయి. అప్పుడు అన్నయ్య జాలిపడి వాడేం చేస్తాడు, సరే ఇప్పుడైనా కష్టపడి పని చేసుకుంటావా అన్నయ్య అంటాడు. ఒరే ఖచ్చితంగా పని చేసుకుంటానురా, బుద్ధి వచ్చిందిరా, మీ వదిన కూడా మారిపోయిందిరా, ఇద్దరం కలిసి ఈ పని చేసుకున్నావురా అంటాడు. అంటే సరే నువ్వు ఇచ్చిన 4 ఎకరాలు నీకు ఇచ్చేస్తాను అన్నయ్య, 2 ఎద్దులు కూడా చాలురా బాబు, నేను కూడా నీలా కష్టపడతాను అంటాడండి. వాడు తమ్ముడు కూడా చాలా, మెయిన్ తమ్ముడు చాలా మంచివాడు, తగాదలు పెట్టుకునే మనిషి కాదు. అప్పుడు అన్నయ్యకి 4 ఎకరాలు ఇస్తాడు, 2 ఎద్దులు ఇస్తాడు. వాడు కూడా కష్టపడతాడు. ఇతను కూడా పొలం ఉందిగా ఇంకా డెవలప్ చేసుకుంటాడు. 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి అతను కూడా కొంచెం స్థిరపడ్డాడు. ఇది పొలాలు కష్టపడుతున్నాడు కదా, ఇంకా నా 5-6 ఎకరాలు సంపాదించుకున్నాడు. ఈ అబ్బాయి ఇంకా సంపాదించుకున్నాడు. ఇద్దరికి 2 అబ్బాయిలు. అతనికి 2 అబ్బాయిలు పుట్టారు, ఇతనికి 2 అబ్బాయిలు పుట్టారు. అదండి ఇది లింగయ్య రంగయ్య స్టోరీ. ఎలా ఉన్నదండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రేమతో మీ కోటేశ్వరమ్మ. జై హింద్.